తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ నూతన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో దీని గురించి ఇన్ డీటెయిల్గా మనతో షేర్ చేసుకోవడానికి వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. నూతన సంవత్సరంలో మకర రాశి వారికి విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, సంతాన పరంగా ఎలా ఉండబోతుంది? వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? తప్పకుండా అమ్మా. ముందుగా నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కూడా. విశ్వావసునామ సంవత్సరంలో మకర రాశి వాళ్ళకి రాశి ఫలాలు ఒకసారి గమనిస్తే కనుక ఈ యొక్క మకర రాశి వాళ్ళకి గత జరిగినటువంటి 7.5 సంవత్సరాలుగా ఏలినాటి శని యొక్క దోషం వల్ల బాధపడుతున్నారు. ఈ మార్చి 30తో వీళ్ళకి ఏలినాటి శని వెళ్ళిపోబోతోంది అని చెప్పొచ్చమ్మా. అయితే వెళ్ళిపోవడం వల్ల ఏం జరుగుతాయి అంటే 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మంచి శుభకార్యాలు జరగడము, సెటిల్మెంట్ లేని వాళ్ళకి సెటిల్మెంట్ రావడం లాంటివి ఎన్నో జరిగే అవకాశం ఉంటుంది. అయితే దాంతోపాటుగా మకర రాశి వాళ్ళకి మే 15వ తారీఖు తర్వాత నుంచి, అంటే ఇప్పుడు వీళ్ళకి శని 2వ స్థానం నుంచి 3వ స్థానంలోకి వెళ్తున్నాడు. సో శని బలం అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు. సో ఇప్పుడు వీళ్ళు ఎక్కడైనా పనిచేస్తున్న వాళ్ళైతే బయటకు వచ్చి ఇండిపెండెంట్గా అక్కడ పని చేయాలనుకోవడము, వాళ్ళకి ఇండివిజువల్ టాలెంట్ బయటికి రావడము, తద్వారా వాళ్ళ జీవితంలో ఎదగాలి అనేటువంటి ఒక సాహసోపేత నిర్ణయాలు తీసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటుగా ఇంకా చెప్పాలంటే గురుడు ఎప్పుడైతే మార్చి 30 నుంచి మే 15 దాకా చాలా బాగుంటుంది. మే 15 తర్వాత నుంచి గురుబలం అనేటువంటి తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైతే గురుబలం తగ్గుతుందో ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాస్త పేరు ప్రఖ్యాతుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అవమానపడేటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత పెద్దవాళ్ళ దగ్గర నుంచి ప్రెషర్, ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే సంతానం విషయంలో ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఆటంకాలు కలిగే అవకాశం ఉంటుంది. వివాహం విషయంలో కాస్త పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఏదైతే శనిదోషం పోయిందనేటువంటి మాట కానీ గురుబలం అనేటువంటి తక్కువ ఉంది. మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. సో దానికోసం గురుబలం పెంచుకునే ప్రయత్నం చేయండి. శ్రీరుద్ర యాగం చేయండి, గురుబలం పెరుగుతుంది, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. దీంతో పాటుగా మకర రాశి వాళ్ళకి మే 18వ తారీఖు తర్వాత ఈ యొక్క రాహు 2nd హౌస్లోకి రాబోతున్నాడు. రాహు ఎప్పుడైతే 2nd హౌస్లోకి వస్తాడో ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సేమ్ అదే ఫైనాన్షియల్ ఇష్యూస్ గురుబలం లేకపోవడం వల్ల, రాహు 2nd హౌస్ వల్ల ఫైనాన్షియల్ మ్యాటర్స్లో చాలా జాగ్రత్త. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోండి, చాలా అవసరం కూడా. అయితే ఇకపోతే ఇంతటి దీంట్లో కూడా కొన్ని యోగాలు, రాజయోగాలు, రవి కుజుల యొక్క బలం వల్ల కొన్ని రాజయోగాలు పట్టబోతున్నాయి. ఎస్పెషల్లీ మకర రాశి వాళ్ళకి 2025 సంవత్సరంలో నవంబర్ మాసం అంతా రాజయోగము, భూస్వర్ణ లాభాలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాలు సాధించడము, ఉత్తీర్ణత శాతం పెరగడము, తర్వాత ఆరోగ్య సమస్యలు తగ్గడము, పెండింగ్ వ్యవహారాలు, కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించడము, ఇంకా శత్రువుల మీద ఆధిక్యత వీళ్ళు సంపాదించడం లాంటివి ఎన్నో రకాల విజయాలు నవంబర్ మాసం అంతా విజయవంతంగా వెళ్ళే అవకాశం ఉంది. దాని తర్వాత ఇంకా మాట్లాడుకోవాలనుకుంటే కనుక ఈ మార్చి మాసం చివరిలో ఏదైతే ఇప్పుడు ఈ ఉగాది నడుస్తోందో దీని యొక్క షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం చేత, ఎందుకంటే 3వ స్థానంలో 6 గ్రహాలు కలుస్తున్నాయి కాబట్టి దీని ప్రభావం వల్ల ఖచ్చితంగా ఒక మేలు జరిగే అవకాశం ఉంటుంది. సో దాన్ని అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. చేతి వృత్తి వ్యాపారం చేసుకునే వాళ్ళకి కానీ, మీ ఓన్ ఇండిపెండెంట్గా పని చేయాలి అని చెప్పి మీరు తహతహలు ఆడుతూ ఉంటే ఖచ్చితంగా మీకు జీవితంలో ముందడుగు పడుతుంది అని చెప్పచ్చు. ఇప్పటిదాకా మా జీవితంలో సెటిల్మెంట్ లేదనుకున్న వాళ్ళకి కూడా మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే గురుబలం తగ్గే అవకాశం ఉంది కాబట్టి గురుబలం పెంచుకునే ప్రయత్నం చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాలనుకుంటే జూన్ మాసం అంతా కూడా రాజయోగంగా వీళ్ళకి గోచరిస్తోంది. బికాజ్ ఎందుకు అని అంటే జూన్ మాసంలో వీళ్ళకి రవి బలం చాలా సంపూర్ణంగా ఉంది. దాని మూలాన కార్యసిద్ధి, ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకైనా, ప్రభుత్వ రంగంలో ఉన్న వాళ్ళకైనా ప్రశంసలు, మన్ననలు, అభినందనలు పొందడము, వీళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్కి, యాక్టివిటీకి తగినటువంటి గుర్తింపు రావడము, రాజకీయ పరంగా ఉన్న వాళ్ళకైతే ఒక పదవీ యోగం పట్టడం లాంటివి, మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, బంగారం వ్యాపారం చేసే వాళ్ళకి అద్భుతమైన రాజయోగం అని చెప్పొచ్చు జూన్ మాసం అంతా. అయితే ఇది పోయిన తర్వాత, ఈ జూన్ మాసం అయిపోయిన తర్వాత జూలై, ఆగస్టు ఈ 2 నెలల్లోనూ శుక్రబలం తగ్గడం చేత ఎవరైతే కళారంగంలో, సినీ రంగంలో, తర్వాత క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉంటారో, వ్యాపారం చేస్తూ ఉంటారో
ఉంటారో ఆడవాళ్ళకి సంబంధించి బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ, ఇంటీరియర్ డిజైనింగ్స్ కానీ, ఫర్నిచర్ షాప్స్ కానీ, ఆర్కిటెక్ట్స్ కానీ, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానీ, లేదనుకుంటే ప్రేమ వ్యవహారాల్లో కానీ, వైవాహిక జీవితంలో కానీ కాస్త ఇబ్బందులు వచ్చేటువంటి సమయము జూలై, ఆగస్టు. ఈ 2 నెలల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. లగ్జరీకి వెళ్ళే జీవితంలో ఆ డబ్బులు అనేవి ఖర్చు పెట్టద్దు. ఎందుకంటే మీకు ఫైనాన్షియల్ ఇష్యూస్ మధ్యలో ఈ జూలై, ఆగస్టులో ఇంకా ఎక్కువ విపరీతమైన ఖర్చులు అయ్యే అవకాశం ఉంటుంది. ఆడవాళ్ళ వల్ల కాస్త ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 2 నెలలు తప్పితే మిగతాదంతా కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మంచి రాజయోగాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి మనోధైర్యంతో పనిచేయండి. ఎఫర్ట్స్ అనేవి ఇంకా పెంచండి. అద్భుతమైనటువంటి రిజల్ట్స్ చూస్తారు. కొత్తగా మీ యొక్క సామర్థ్యము, మీ శక్తి ప్రపంచానికి తెలియజేసేటువంటి రోజులు. దాని తాలూకు కాస్త కష్టాన్ని మే టు అక్టోబర్ దాకా కాస్త అనుభవించేటువంటి యోగం ఉంది. కానీ కంగారు పడద్దు. పర్సనల్ చార్ట్లో కనుక మీ యొక్క యోగం బాగుంది అనుకుంటే ఎక్సలెంట్గా మీ జీవితాన్ని లీడ్ చేయగలిగేటువంటి సామర్థ్యము, శక్తి ఉత్పన్నమవుతాయి. ఆ విషయంలో ఎలాంటి ఢోకా లేదు. శ్రీరుద్ర యాగం అనేటువంటిది ఖచ్చితంగా చేయండి. గురుబలం పెరుగుతుంది. సో మరి ఈ నూతన సంవత్సరంలో ఎవరైనా కూడా జాతకరీత్యా వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలకి పరిష్కారం చేసుకోవాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు గురుగారు? తప్పకుండా అమ్మా. ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఏదైతే గ్రహ సంచారము, గోచార గ్రహ సంచారం ఆధారంగా, ట్రాన్సిట్స్ ఆధారంగా ఏ రకాలుగా జీవితంలో మార్పులు రాబోతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం మాట్లాడుకున్నాం. కానీ మీ పర్సనల్ చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అక్కడ కనుక ఏదైనా మీకు ఒక గజకేసర యోగం కానీ, గురు చండాల యోగం కానీ, బుధ ఆదిత్య యోగం కానీ, దశాంతర్దశలు అద్భుతమైన రాజయోగాలు ఉంటే ఈ ప్రాబ్లమ్స్ని ఈజీగా ఓవర్కమ్ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి పాజిటివిటీ అయినా నెగిటివిటీ అయినా దానికి ప్యారలల్గా మీ పర్సనల్ చార్ట్లో కూడా బలం ఉండాలి. ఒకవేళ మీ జాతకంలో ఇప్పుడు నేను చెప్పిన రవి సంచారం అప్పుడు రాజయోగము, కుజ సంచారం అప్పుడు రాజయోగాలు అప్పుడు కూడా పట్టట్లేదు, ఏదో ఇబ్బంది వస్తూనే ఉంది అంటే పర్సనల్ చార్ట్లో ఖచ్చితంగా ఇబ్బంది ఉంది అని అర్థము. దాన్ని గుర్తించండి. ఖచ్చితంగా మీ పర్సనల్ చార్ట్ చూడండి. దాంట్లో ఏవైనా దోషాలు ఉంటే తగిన పరిహారములు, పూజలు ఆచరించండి. శీఘ్రంగా ఈ యొక్క రాజయోగాలు అనుభవిస్తారు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కింద కనిపించే నెంబర్కి కాల్ చేయండి. ఎవరైనా సరే పర్సనల్ చార్ట్ చూసి ఆ పూజా పరిహారాన్ని కూడా తప్పకుండా చేయిస్తాను. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మా.